వయస్సునాది అని వారు తొలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు, మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు. అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించడం అనేటటువంటిది ఒక గొప్ప సంస్కారం. ఆ సంస్కారంలో భాగంగా నేను వారి చింతకే వెళ్ళి సన్మానం చేస్తాను అనడం అనేది ముఖ్య అతిథి గారి యొక్క నరసింహ గిరిపల్లి జీవిత సభ్యులను, కుటుంబాల సభ్యుల్ని వారు సత్కరిస్తారు. త్యాగాల పునాదుల సౌధం తెలంగాణ రాష్ట్రం. దాశరథి అంటాడు, అంగన్వాడీ ఒక సంవత్సరం 2 ప్రీ ప్రైమరీ ప్రకారం స్కూళ్ళల్లో కూడా ఇప్పటికే 2000 ప్రీ ప్రైమరీ సెషన్స్ పెడుతున్నాం. అది పెట్టిన తర్వాత మిడ్ డే మీల్ కూడా కాకుండా, మధ్యాహ్న భోజనం కాకుండా నాస్టా కూడా ఇచ్చుకుంటాం. బ్రేక్ఫాస్ట్ కూడా దాన్ని జరిగింది. ఇట్లా కొత్తగా 140,000 విద్యార్థులు ఇక్కడ పెడతా ఉన్నాం. వసతి గృహాలు ఎంత కాకుండా వసతి గృహాలు కావాలనుకున్నప్పుడు, హాస్టల్స్ కావాలనుకున్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురించి మీ దగ్గర మొత్తంలో కొత్తగా 127 మంది ఉన్న 75 వసతి గృహాలు రావాలి. అంగన్వాడీని చేయాలనుకుంటాం. నా చెల్లెళ్ళు, నా కూతురు చెప్తా ఉన్నాను. నేను అంగన్వాడీ చాలా ముఖ్యమైనది, మీకు తెలియదండి. కానీ అంగన్వాడీ పెట్టి అంగన్వాడీకి ఇన్ఛార్జ్ అయినంత మాట్లాడతారు. నేను క్షమించాల్సిన ఇదంతా ఎండొస్తుంది. ఇంత కొంచెం పెట్టి మనం నేను ఎవరికి ఏ ప్రభుత్వాన్ని తప్పుకుంటే పట్టినాను. నా వయసు 88 ఏళ్ళు కాబట్టి నేను తప్పులు పెట్టేది స్థాయి నుంచి నిజంగా వెళ్ళిపోయినా. అడ్మినిస్ట్రేషన్ నిజంగానే చాలా మంచిగా చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది 2వ తరం మళ్ళీ దశ. ఈ మళ్ళీ దశలో మన ఇది ఒక ఉద్యమం. నేను ఏదో ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడంతో ఉద్యమం అయిపోయింది అనుకోవడం తప్ప. సాధించుకున్న తర్వాత తెలంగాణని నిర్మించుకోవడం అంతకన్నా పెద్ద ఉద్యమం. అది ప్రజా ఉద్యమం, అది పార్లమెంట్ ఉద్యమం. తెలంగాణని సాధించాలంటే ఏదో మనం హైదరాబాద్లో సికింద్రాబాద్లో మల్కాజ్గిరిలో చేసిన ఎడ్యుకేషన్ల వల్ల తెలంగాణ రాలేదు మాత్రం నేను చెప్పగలను. అది పార్లమెంట్ పాస్ చేయాలంటే పార్లమెంట్ మెంబర్స్ అంతా, ఇక్కడ క్యాబినెట్ మెంబర్స్ కానీ, ఇక్కడ లీడర్లు కానీ, ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళ ప్రోత్సాహంతో, వీళ్ళ స్ఫూర్తితో పార్లమెంట్లో మనం పనిచేస్తున్నాం. తెలంగాణ సాధించుకునే మాత్రాన ఉద్యమం అయిపోయింది అనుకోవడం చాలా తప్ప నేను చెప్తున్నాను. ఇతరులు చెప్తున్నాను. సాధించుకున్నాం, తెలంగాణ నిర్మించుకునే అవసరం ఉంది. మంచిగానే చేశారు. రాము సాధించుకునే కానీ మంచిగా చేశారు. ఇబ్బంది తప్పని ఈ 2 సంవత్సరాలు ఒక కొత్త రూపం ఇచ్చాము ఈ రాష్ట్రానికి. దాని పేరు ప్రజాప్రభుత్వం అన్నాం. ప్రతి ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది. ఎలక్షన్లతోనే మనం అందరం ప్రభుత్వాలు వస్తాం. వాళ్ళ కోరికలు తీయడానికి మన అడ్మినిస్ట్రేషన్ యూజ్ చేసుకుంటాం.
మన పవర్ని కానీ అధికారాన్ని కానీ ఆర్థికంగా ఉపయోగించుకోవటం. కానీ ఈసారి మనం ప్రజలతో ఐడెంటిఫై అయ్యి ప్రజలు మేము ఒకటే అనేటి ప్రయత్నం ఏదో చేస్తున్నాం. అది రెండు తీరుగా చేస్తుంది. ప్రజలు చూసినప్పుడంతా నవ్వేటివా, ప్రజలు మా వాళ్ళే అని చెప్పి చెప్పుకోవడంలో, లేదా ప్రజల కోరికల్ని నా కోరిక అనుకోవడంలో, వాళ్ళు కోరుకోకపోయినా కానీ వాళ్ళ మంచి బాగోలు గురించి మన కార్యక్రమాలు చేపట్టడం, ఇది ప్రజాప్రభుత్వం. నేను చూడండి, ఇప్పుడే నేను కలెక్టర్ గారి పేపర్ చూస్తూ ఉంటే ఎంత పెద్ద మనం చేసామంటే గత సమస్య నుండి బయటపడుకుంటూ మీకు తెలుసు ఎంత అప్పుడు నేను ఎన్ని బయటపడుతూ ఒక కొత్త విజన్ ఏంటి తెలంగాణ రైజింగ్ 247 అనే విజన్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది. యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటా సంక్షేమ పథకాల అమలు, ఆ పరంపరలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక కందే చేస్తారు.